నమస్తే మనతో పాటు వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు ఉన్నారు. సో ఈ రోజు జరిగేటువంటి కులగణన కావచ్చు, మరో పక్కన ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి దాంట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు అలాగే ఆ పిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గారు ఈ రోజు ప్రతిష్టాత్మకంగా గాంధీ భవన్లో నిర్వహిస్తున్నారు. సో ఇక్కడికి చాలా మంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం జరిగింది. సో మనతో పాటు వైరా ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో అన్న ముఖ్యంగా వర్గీకరణ విషయంలో సైతం కూడా ఎస్సీలందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. మరోపక్కన బీసీలు సైతం కూడా కులగణన అంశంలో ప్రభుత్వం పొరపాట్లు చేసింది, దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి వాళ్ళు కూడా బీసీ సంఘాలు వాదిస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారన్న? అందరికీ నమస్కారం. భారతదేశ చరిత్రలో ఇప్పుడు 1931లో జరిగింది కులగణన. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఎవరు కులగణన చేపట్టని పరిస్థితి. బీసీ ప్రధానమంత్రి అయి ఉండి కూడా ఎన్ని రాష్ట్రాల అధికారంలో ఉండి 10 సంవత్సరాలు లేచి 15వ సంవత్సరం మూడో దఫా ప్రధానమంత్రిగా చేస్తున్నావు, బీసీ ప్రధానమంత్రి అంటున్నావు. ఎక్కడ కూడా బీసీ గణన గురించి లెక్క సురు చేయని పరిస్థితి. అటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో బీసీలందరూ ఎక్కువ మొత్తంలో ఉన్నారు. ఈ కులగణన తెలాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా రిజర్వేషన్లు, రాజకీయ ప్రాధాన్యత, చట్టం రావాలని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక మంచి ముందు చూపుతోని పోతూ తెలంగాణ నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ మంత్రివర్గం, ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం చేయడానికి దమ్ము, ధైర్యం కావాలి. 10 సంవత్సరాలు పరిపాలించిన గత ప్రభుత్వం ఇలా 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేస్తూ ఉండే ఆయన. ఎవరు విమర్శించినా ఇది అంకెలు లేవు వాళ్ళకు. అసలు వాళ్ళకి ఏదైతే విమర్శిస్తున్నారో వాళ్ళకే అంకెలు తెలియవు ముందు. అది కూడా చెప్తున్నాను చాలా స్పష్టంగా. మొన్న అసెంబ్లీలో అన్ని పార్టీలు మాట్లాడాయి. ఎక్కడ కూడా ఇంత అనాయత్తు పొల్లు పోలేదు. ఇక బయటకు వచ్చి ఏదో మాట్లాడతారు, యూట్యూబ్లలో మాట్లాడతారు, యూట్యూబ్లలో ఏదో చెప్తారు. వాళ్ళకి లెక్కలు తెలుస్తుంది. లెక్కలు చెప్పడానికి చాలా స్పష్టంగా మొత్తం 3,74,00,000 మంది కులగణన జరిగింది. 16 లక్షల మందే కులగణన జరగలేదు. అది దానికోసమనే ఈ 3-4 రోజులు టైం ఇచ్చే పరిస్థితి వచ్చింది తప్ప ఎక్కడ కూడా ఎస్సీలకు ఎస్సీలు ఏదైతేంది, బీసీ కులగణన అయితేంది, ఎస్టీలు అయితేంది, మైనార్టీలు అయితేంది, అన్ని కులగణాలు ఇక్కడ ఓసీలు అయితేంది ఎక్కడ కూడా పొల్లు పోకుండా కులగణన జరిగింది. కులగణన ఎక్కడ పొరపాటు జరగలేదు. ఈ విమర్శిస్తోళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ఈ విమర్శించోళ్ళు మరి ఆ రోజు ఎక్కడ కూడా వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ నాయకులు, బీజేపీ నాయకులు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళ జిల్లా, వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రధానమంత్రి ఉన్నారు, పక్క రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళని ఏమన్నది ఒక రాష్ట్రం చూద్దాం. నిరాధారం, ఆధారం లేకుండా నిందారోపణ చేస్తున్నారు. వాళ్ళకి అసలు ఈ కులగణ మీద ప్రస్తుతం అవగాహన లేని మాట్లాడుతున్నారు. మేము లెక్కలు చేయం. ఏదైతే రాహుల్ గాంధీ గారి కార్యక్రమం చేపట్టిండో బీసీల కులగణ జరగాల్సిందే, ఎస్సీల వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పేసి తెలంగాణ నుంచే స్టార్ట్ చేయాలి మోడల్ రాష్ట్రంగాని కార్యక్రమం చేపట్టిండు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర క్యాబినెట్, ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడుతుంది. సక్సెస్ అయ్యాం కూడా. ఎక్కడ 1 కూడా తప్పుపోలేదు. 16 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదు. వాళ్ళ కోసం ఈ 3-4 రోజులు టైం ఇచ్చిండ్రు. అది కూడా పూర్తవుతుంది. చట్టం తెస్తాం. కేంద్రం ఆమోదించకపోయినా ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవ్వాల్సిన ఇందిరామ రాజ్యం, ఇవ్వాల్సిన రిజర్వేషన్ బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి అన్ని కులాలకి ఏ రిజర్వేషన్ ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇస్తుంది. అంటే ప్రభుత్వం ఇప్పటికీ 13-14 నెలల కాలంలో పూర్తిగా విఫలమైపోయింది. అందుకోసం అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళట్లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం కూడా అందుకోసమే వాయిదా వేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి భయపడతా ఉన్నాడు ప్రజల్లోకి వెళ్లేందుకు, ఎన్నికలకు వెళ్లేందుకని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇచ్చింది తల్లి సోనియా గాంధీ. తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ ఇది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆ పార్టీలో ఉన్న నాయకత్వం ఇది. 10 సంవత్సరాల అధికారం లేకపోయినా ఎదురొడ్డి పోరాడి తెచ్చుకున్న రాజ్యం ఇది. సంవత్సరం అయింది పార్టీని కాపాడుకోలేక. ఇటు కేసీఆర్, ఇటు హరీష్ రావు, కవిత, కేటీఆర్ గిలా 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 కొట్టుకుంటున్నారు. భయం గురించి మాకు చెప్తే అట్లా పడేది బ్రదర్. భయం ఉందా కాంగ్రెస్ వాళ్ళకి? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ యూనివర్సిటీ నుంచి బయటకు పోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తే భయపడతారా? మావాడు భయపడతావా? నేను కాంగ్రెస్ భయపడదు. ఎప్పుడన్నా భయపెట్టడం అయితే నేను ఓడిస్తావా మేము బీఆర్ఎస్ వాళ్ళు? ఈ భయాలు కాంగ్రెస్ పార్టీ రక్తంలో లేదు. బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోవాల్సింది తప్ప విప్లవం ఎవరు విప్లవం? మేము విప్లవం. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను కేసీఆర్ నువ్వు ఇచ్చింది 10 సంవత్సరాలు 25,000 ఇచ్చినావు. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 2 లక్షల రుణమాఫీని ఇస్తాని మాట ఇచ్చి సంవత్సరం తిరగక ముందే 2 లక్షల రూపాయల రుణమాఫీని 22,000 కోట్ల రూపాయలు
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది దేశ చరిత్రలో చాలా రికార్డు ఇది. అప్పుల పాలు చేసిపోయినావు కేసీఆర్. 7 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇలా అనావృష్టి సృష్టించిపోయినావు డబ్బు లేకుండా. అయినా ప్రజలకు ఇచ్చిన మాట, రైతులకు ఇచ్చిన మాట మడమ తిప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేశాం. ఎక్కడ ఆరాకొర 2 లక్షల పైబడి ఉన్న వాళ్ళకి రుణమాఫీ కాకపోవచ్చు. అది కేసీఆర్ లాంటి కుటుంబానికి రుణమాఫీ కాకపోవచ్చు, ఎందుకంటే అన్ని బ్యాంకులు అప్పులు ఉన్నాయి కాబట్టి. వాళ్ళ కుటుంబం మాత్రం సరే కులగన సెలవర జనగణ సెలవర రాడు, హరీష్ రావు రాడు, కేటీఆర్ రాడు, కేసీఆర్ రాడు. రుణమాఫీ వాళ్ళకి ఎందుకు వస్తాయి? వాళ్ళు 100 కోట్ల లోన్లు తీసుకుంటారు గవర్నమెంట్. వాళ్ళకి ఎందుకు వస్తాయి? వాళ్ళకి వస్తే వచ్చినట్ట. 70% మంది ఇలా 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. 25 లక్షల కుటుంబాలకి రుణమాఫీ చేసింది. ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఏమి ఇచ్చినావు చెప్పు విప్లవం కావడానికి? పార్టీ కాపాడుకోలేక ఇవన్నీ నిందలు బండలు అన్నీ వేస్తున్నావు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ భయపడేది కాదు. ఇంకెక్కువ ధైర్యంతో ముందు జనాలకు వెళ్ళిపోతుంది. ఎలక్షను మాకు కొత్త చెప్పు? ఎలక్షన్ చేసుకోవటం కాంగ్రెస్ పార్టీ కొత్తనా? కాంగ్రెస్ పార్టీ భయపడద్దా? కాబట్టి ప్రజల్లో ఉండేదే కాంగ్రెస్ పార్టీ, ప్రజల సంక్షేమం కోసం ఉన్నదే కాంగ్రెస్ పార్టీ, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. వైరా నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు పక్కన పెట్టేది ఉంటే ఇప్పటి వరకు ఈ 13-14 నెలల కాలంలో మీ వైరా నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఏం చేసిండ్రు? అభివృద్ధి పనులు అంటే ఏం చెప్పగలుగుతారు? నా వైరా నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయంకు ఉండే నియోజకవర్గం. ఆడ చిన్న ఇండస్ట్రీ లేదు, పూర్తి వ్యవసాయం, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు. సాగర్ కాలువ నాగన సాగర్ నుంచి కింద ఆంధ్రాకు పోతున్న క్రమంలో ఉంటే నన్ను గెలిపించిన నియోజకవర్గానికి అందరికీ కూడా గోదావరి నీళ్లు వైరా ప్రాజెక్టులు రావాలని చెప్పేసి నేను గెలిచిన 3వ నెలనే ప్రాజెక్టు తీసుకొచ్చిన. వ్యవసాయ రైతులందరికీ 5,000 బోర్డులు వేపించి కరెంట్ కలెక్షన్ ఇప్పించిన. రహదారులు మొత్తం ఎన్ఆర్ఏ చేసుకుందా వచ్చిన రోడ్లు వేపించా. 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చిన. యంగ్ ఇండియా స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చా. ఇట్లా జనంలో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాం. ఇప్పుడు మేము ROFR రైతులకి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇచ్చింది. పోడు భూముల రైతులకి, పోడు భూముల రైతుల్ని భూములు దున్నుకోనియకుండా భూములో ఊనియకుండా కేసులు పంపించిన ఘనత కేసీఆర్ది. అటువంటి భూముల్లో ఇవాళ ఫారెస్ట్ భూముల్లో బోర్డులు ఇప్పించిన, మోటార్ ఇప్పించిన, కరెంట్ ఇప్పించిన. గోదావరి నీళ్లు వైరా చెరువులోకి తీసుకొచ్చి ఆగస్టు 15వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొన్న గోదావరి నీళ్లను వైరా చెరువులోకి విడుదల చేయించిందని చెప్పేసి మీ అందరినీ మనం చేస్తాం. ఒక పక్కన ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో ఆదివాసీ మహిళకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా ఎస్టీ సామాజిక వర్గం నుంచి మరొకరికి ఏమైనా అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏమైనా కనబడుతుందా? మీరు ఏమైనా ప్రపోజల్ ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా పెట్టడం జరిగింది ఒకరికి అవకాశం ఇవ్వాలని? కాంగ్రెస్ పార్టీ సమన్వయం పాటించే పార్టీ ఇది. ఓ కుటుంబం నుంచి 2-3 పదవులు తీసుకునే పార్టీ కాదు. పార్టీలు దీంట్లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది. సీతక్కకి అందులో ఇచ్చినా ఇక్కడ మా దాంట్లో మేము 4 ఉన్నాం, ఎవరికి ఒకళ్ళకి ఇవ్వాలి. మా ఖమ్మడి ఉమ్మడి జిల్లా నుంచి 3 మంత్రులు కాబట్టి ఆ మంత్రివర్గంలో ఆలోచన కూడా చేయట్లేదు మేము. కానీ మా వాళ్ళు ఎవరికో వాళ్ళకి ఇస్తారు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు, ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. ఎర్రబెల్లి దగ్గర నిన్న మాట్లాడుతూ అంటా ఉన్నాడు, మీ పార్టీకి సంబంధించిన 25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగెట్టడానికి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన పైనుండి మమ్మల్ని కూలగొడితే మేము కూలిపోతాం. మా చిన్న పిల్ల చేతిలో కూలిపోయి ఆయన మమ్మల్ని కూలగొడతారు బ్రదర్. ఆ మాట చెప్పు.